పేరు ఏం చేస్తుంటారు? ఎలా ఉందన్న మీ దర్శన నియోజకవర్గంలో ప్రస్తుతం రాజకీయాలు? ఇంకా పెద్ద గ్రూప్ అందుకోవాలి. అవతల క్యాండిడేట్ లేరు కదా. అంటే ఇక్కడ ఇప్పుడు ఏ పార్టీ మధ్యనే ఉండొచ్చు బాగా పోటాపోటీ? పోటాపోటీ రెండు బాగానే ఉంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ అధిష్టానం అయితే ఇచ్చేసింది కదా పూజపల్లి శ్రీప్రసాద్. మరి టీడీపీ తరఫున ఒకళ్ళు ఎవరు నిలబడితే టైట్ ఫైట్ ఉంటుంది, లేదంటే ఇప్పుడు గరికపాటి వెంకటాన్ని కొత్తగా వచ్చారు కదా అతని పరిస్థితులు ఎవరైనా బాగానే ఉంది. గిట్టుబడి పెట్టలేదు, జనాలు చచ్చుకొని పోతున్నారు అనుకుని చేస్తున్నారు జనం కదా. అంటే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు ఎలా చదువుతాం, అధికారంగా రావాలి కదా అతను. వచ్చిన తర్వాత అతను పోరాటం ఇప్పుడు పునాదే కానీ. ఓవరాల్ గా జగన్ పాలనలో ఉంది కష్టం అండి. అంటే ఏ విధంగా ఎందుకు కష్టం మనం ఏం చేస్తాం? గెలిచే అవకాశాలు లేవా? అది మన కాడికి తెలుస్తుంది. మీకున్న అంచనా ప్రకారం నాకు తెలియదు అంత వేదిగా కష్టంగా ఉందంట, నాకు తెలీదా? అర్థం చేసుకో. ఓకే, నమస్తే. మీ పేరు? ఏం చేస్తుంటారు? ఎలా ఉందన్న మీకు దర్శి నియోజకవర్గ రాజకీయం? అంటే ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం ప్రకటించింది కదా అభ్యర్థిని. మరి టీడీపీ నుండి ఎవరుంటే బలంగా ఉంటుంది, అంటే వన్ సైడే ఉంటుందా? వాళ్ళే బలం, ఎవరి పల్లె మేము గెలుస్తాం అనుకుంటారు. ఇప్పుడు మీరు నిలబడితే మీరు గెలుస్తూ ఉంటారు, నేను నిలబడితే మేము గెలుస్తాం అంతే కదా. అంటే మామూలుగా పూచేపల్లి కుటుంబం అంటే చాలా అనాదిగా వస్తుంది, చాలా ఏళ్ళ నుండి కూడా వాళ్ళు ప్రజల్లో అందుబాటులో ఉండడం. ఏదో వాళ్ళకి వర్గం అంతా బాగానే ఉంది, బాగానే వర్గం ఉంది, బాగానే గట్టిగానే ఉంటుంది, పోటీ గట్టిగానే ఇస్తారు. టీడీపీ ఇప్పుడు జనసేన పొత్తుతో వస్తున్నారు కదా, కరికపాటి వెంకటని ఒక పేరు అయితే వినపడతా ఉంది. ఎలా ఉంది పరిస్థితి? టీడీపీ జనసేన పొత్తు అంటే దాంట్లో ప్రత్యేకంగా ఓట్లేవు రావు. ఓకే, నాయుడు ఓట్లేదు, టీడీపీ నాయుడు లేక జనసేన నాయుడు దాంట్లో ప్రత్యేకం ఓట్లు ఏమి రావు. ఇటు పోయాం రెడ్లు పోయి దాంట్లో వేయరు. ఇటు వచ్చినట్టు వచ్చినా దీని ఓటు దీనికే, దాని ఓటింగ్ దానికే. కాకపోతే ఇది వరకు నాయుడు కమ్యూనిటీ మొదటి వేణుగోపాల్ ఉన్నారు కాబట్టి ఆయన అమ్ముతున్నారు అందరూ. ఇప్పుడు ఏంటంటే కొంతమంది అటు పోతారు, కొంతమంది ఇటు వస్తారు, అటు ఇటు అవుతారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోతారు. ఓకే, అంటే ఇప్పుడు మద్దిశెట్టి వేణుగోపాల్ తీయడం వల్ల పార్టీకి అని నష్టం అంటున్నారు. ఆయన ఏం చేస్తారు? పార్టీకి చేస్తారు. చెప్తే పార్టీలో వైసీపీలో ఉంటే చేయండి, పార్టీకి సపోర్ట్ చేయండి అని అందరు చెప్తారు. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు పక్కన పెట్టి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మద్దిశెట్టి వేణుగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మామూలు మార్చుకుంటారు. ఇప్పుడు నా మీద కొద్దిగా అలిగేషన్ ఇచ్చింది, నా మీద అలిగేషన్ ఇచ్చినప్పుడు కొద్దిగా అటు ఇటు మారుస్తుంటారు. ఏం కామనే కదా, ఒకసారి మారుస్తున్నారు కదా. అప్పుడు ఏంటంటే ఇంకోసారి పోతే బాగుంటుంది, అన్నీ కామన్గా జరిగాయి కదా. అంటే ముఖ్యంగా మీ నియోజకవర్గంలో ఈసారి 2024 ఎవరు ఎమ్మెల్యే కాదు, అంటే ఏ పార్టీ జెండా ఎగిరే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? వైసీపీకి వైసీపీ గెలిచే అవకాశాలు. పైన జగన్ పాలన ఎలా ఉందన్న? బాగానే ఉంది. అంటే చాలా మంది ఉచిత పథకాలు ఇస్తున్నాడు, అభివృద్ధి ఇస్తున్నామంటున్నారు. దాంట్లో మీద ఉంటే ఇప్పుడు జనాలకు కావాల్సింది జనాల పాలన చేసిండు, నాయకుల పాలన చేయలే జగన్. ఇప్పుడు జగన్ నాయకుల పాలన చేయలే, జనాల పాలన చేసిండు. జనాలకు బ్రహ్మాండం జరిగింది, నాయకులకి ఏం జరిగినా జనాలు బాగుందిగా. జనాలు ఓట్లు ఎందుకు వేయరు? ఇప్పుడు నాయకులు ఉంటారు, నాయకులకి ఏదో వర్కులు ఏం రాలా, దక్షి జగన్ పాలన బాగలేదు అంటున్నారు. నేనే ఒక నాయకుడిని, జగన్ పాలన బాగలేదు, నేను కొద్ది వాళ్ళకి వచ్చి మరి ఏం బాగలేదు అంటారు. జనాలకేమి, జనాలకు మంచి డబ్బులు పడుతుంది, జనాలు కావాల్సింది జనాలకు బాగా న్యాయం జరుగుతుంది. రేపు జనాలు ఏమనుకుంటారు, మాకు న్యాయం జరుగుతుంది కదా, ఈ ఎన్నితో మాకేం పని, మా అందరికి జనాలు అమ్మఒడి అప్పఒడి ఒళ్ళు అవన్నీ వస్తున్నాయి కదా, మాకు బాగానే ఉంది కదా జనాలు ఓట్లు వేస్తారు. అంటే లోకల్లో ఒక నాయకులు లేకుండా జనాలు స్వతహాగా వచ్చి ఓట్లేసే అవకాశం ఉందంటారా? ఏముంది, ఆ రోజుకి అందరు కదలబడతారుగా. ఇప్పుడు నాయకులు అనే వాళ్ళు నోట్ అయిపోలేరుగా, ఏదో పార్టీకి ఉండాల్సిందేగా. ఓ జనసేనకో, టీడీపీకో, లేక కాంగ్రెస్ కో, వైసీపీకో, దేనికో దానికి ఉండాల్సిందేగా. ఉండకుండా ఇళ్లలో ఉండరుగా. రాజకీయం అయినా ఒక పేరు పెట్టుకుని తిరిగే వాళ్ళు నోట్ అయిపోలేరు కదా. వాళ్ళు 4 రోజులు ఇంట్లో ఉందామన్నా 5వ రోజు వచ్చి ఎవరో ఒకళ్ళు బీకుతారు, రావేంది అది అని. దానివల్ల దేని ఓటు అనుకుంటారు. అంటే ఇప్పుడు ఏపీలో వైఎస్ఆర్ కూడా ఎంట్రీ అయింది కదా, దాంట్లో అయితే ఏముంది, ప్రచారం చేస్తుంది, చేసుకుంటా ఉంటారు ఎవరు బాధ్యత. దానివల్ల ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనుకుంటున్నారు? మనకు ఐడియా అర్థం కాదు, మనం చెప్పకూడదు. అంటే షర్మిల రావడం స్వాగతించాలి విషయమేనా? మనకు అర్థం కాదు. మీ అభిప్రాయం మామూలుగా ఇప్పుడు షర్మిల ఇప్పుడు పక్క రాష్ట్రంలో వైఎస్ఆర్ టీపీ అని పెట్టింది, తెలంగాణలో నేను సీఎం కావాలన్నది ప్రచారం చేసింది, పాదయాత్రలు చేసింది,
ఆడ అవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు ఏపీకి వచ్చింది కదా దాంట్లో. యాత్ర ఇప్పుడు ఆడ అన్ని చేసింది, బ్రహ్మాండం చేసింది, పాదయాత్ర చేసింది, అన్ని చేసింది. దాన్ని ఏమంటారు, నువ్వు ఈ ఊరు అమ్మాయి కాదు పొమ్మంటే నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ రక్తం అట్టాలి. ఏడ ఏమంటుంది వైఎస్ఆర్ బిడ్డని పులి బిడ్డని అంటుంది. ఆడేం బాగా తీసింది, ఏడేం బాగా లేదు, ఆడేం బాగా తీసింది, ఏడేం బాగా చేస్తుంది. ఏమి చెప్పాలి. ఆడ నేను తెలంగాణ బిడ్డని, తెలంగాణ పుట్టాను, వైఎస్ బిడ్డని అంది, బాగానే ఉంది. ఇప్పుడు ఆడ ఏం లేదు కన్నా ట్రై అయిపోయింది. నువ్వు అసలు ఒక్క సీటు కూడా పోటీ చేయలేకపోయావు అంటే నీ చేతకంతనమే కదా. ఇప్పుడు నీ చేతకంతనంతో ఆడేం చేయలేకపోయావు, ఏడొచ్చి నువ్వేం చేస్తావు, సేమ్ అంతే. కాకపోతే ఏంటంటే 4 రోజులు పెంచాను. ఇప్పుడు నేను కూడా వచ్చి నేను సొంత పార్టీ పెట్టచ్చు, నేను దర్శిమల్లాగా వేయొచ్చు, నేను బ్రహ్మాండంగా చేయొచ్చు. కానీ నా అమ్మట వచ్చేవాడు ఎవడు. కాకపోతే 4 రోజులు నన్ను బాబు ఆవిడెవడు ఎక్కడ వేస్తున్నంత ఎమ్మెల్యేగా అని అనుకుంటారు, ఆవిడిగా నవ్వుకుంటారు. ఇంకొకళ్ళు ఉంటే వాడేందుకు పిచ్చి నా కొడుకు అనుకుంటారు. అంటే జనాలు ఎవరు చూసిన వాళ్ళు మీరు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటే ఆమె ఇష్టం అవుతుంది, మనమేం అనకూడదుగా. మీ నియోజకవర్గంలో కాంగ్రెస్ కి ఏమన్నా చూపించే అవకాశం ఉందా? అంటే వైఎస్ఆర్ అభిమానులు ఏమన్నా, వైఎస్ఆర్ అభిమానులు జగన్తోనే ఉన్నారు. జగన్తోనే ఉన్నారు. ఈ పొయ్యే వాళ్ళు వచ్చే వాళ్ళు అటు ఇటు మారుతుంటారు, దానికి ఎవరేం చేస్తారు. ఇప్పుడు మారే వాళ్ళు ఇటు మారుతుంటారు, అటు మారుతుంటారు, ఇటు కొద్దిగా లబ్ధి పొందితే అటు మారుతారు. ఇప్పుడు నిన్న ఉంది మన తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎమ్మటిని పోయి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారుగా. కారు పార్టీతో గెలిచారు, రేవంత్ రెడ్డి బొక్కి గెలుస్తున్నారు. దేనికి ఇస్తున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ 5 ఏళ్ళు ఉంది కదా, ఎంత పనులు చేయించుకోవచ్చు అని ఆయన కాడికి పోతారు. ఇప్పుడు కూడా అంతే, అధికారం ఏది వస్తుందంటే దాంట్లో గొప్ప జ్వరపడుతుంటారు వెళ్ళి. ఈ లోపల భయపడో ఇంకోటనో, లేకపోతే మనం ఈ లోపల లబ్ధి పొందాలని వెళ్తుంటారు. ఒక్కొక్కళ్ళు అంటే ಎಲ್ಲರೂ నీట్గా ఉంటారు, మనకెందుకులే పొన్నాలు చీకటే కదా, ఒకటి వచ్చిన పోయినా ఒక చోట ఉన్నామని ఒక్కొక్కళ్ళు ఉంటారు. ఓకేనా, ఫైనల్ గా 2024 దర్శి ఎమ్మెల్యే అంటే ఏంటో చెప్తారా? ఖచ్చితంగా. నమస్తే, మీ పేరు? నా పేరు పుల్లల సత్యనారాయణ, చిన్న అంటారు. ఏం చేస్తుంటారు? దర్శి కాన్స్టిట్యున్సీ యూత్ ప్రెసిడెంట్. ఏ పార్టీకి? తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ యూత్ ప్రెసిడెంట్. ఎలా ఉందన్న దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పరిస్థితి? దర్శిలో తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉండేది, మొన్న జరిగినటువంటి నగర పంచాయతీ ఎలక్షన్ లోనే నిర్ధారణ అయిపోయింది. దర్శి నగర పంచాయతీలు ఎవరు గెలిచాం? తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. అంటే రేపు నియోజకవర్గ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుంది కూడా. ఎందుకంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనేది మనం అడగాల్సిన పనిలే. ప్రతి ఒక్కరి నోట్లో కూడా నాంతన విషయం ఏంటి అంటే అభివృద్ధి అనేది ఎక్కడా లేదు, అభివృద్ధి కుంటుపడిపోయింది. ఆ అభివృద్ధి జరగాలి అంటే మనకి విజన్ నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు కావాలి. అంటే ఆ రోజు దర్శి నియోజకవర్గంలో పరిస్థితులు వేరు. అంటే ఉన్న ఎమ్మెల్యేని బ్యాట్ చేయడం కోసమే వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేసి టీడీపీని గెలిపించారు అంటున్నారు. దానిపై మీరేమంటారు? ఎట్లా అర్థం కాదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ లో ఉన్న ప్రెజెంట్ ఎమ్మెల్యేని కాదని ఇప్పుడు అభ్యర్థిగా ప్రకటించిన బూచేపల్లి శివప్రసాద్ వర్గం టీడీపీకి సపోర్ట్ చేసింది కాబట్టి టీడీపీ గెలిచింది అంటున్నారు కొంతమంది. దానిపై మీరేమంటారు? అవన్నీ ప్రజలు అనుకుంటారు మొత్తం మాట్లాడేవిగా. జరిగింది ఏంటి అసలు? ప్రజలు ఇప్పుడు అప్పుడు దాకా చూసాము, కొత్త నాయకుడిని ఒకటి చూడాలని చెప్పేసి ఆ రోజు వీచినట్టు గాలి అలా వీచింది అంతే. కొత్త నాయకుడిని చూద్దాం అనుకున్నారు. ఒక 5 సంవత్సరాలు కొత్తగా ఒక నాయకుడికి పదవి కట్టబెట్టారు. పదవి కట్టబెట్టి సింహాసనం మీద తీసుకెళ్లి ఏదైనా కూర్చోబెడితే దాని పరిస్థితి ఏదన్నా కూడా అది అలానే ఉంటుందని చెప్పేసి నిర్ధారణ అయింది. ఇక్కడ గత 5 సంవత్సరాల నుంచి ఎక్కడైనా ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్టు మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? కొన్ని చెప్పండి. కొన్ని దర్శిలో ఏం జరిగాయని చెప్పండి. ఎక్కడ దాకా ఎందుకు? రాష్ట్రం 175 కాన్స్టిట్యున్సీ 175 కాన్స్టిట్యున్సీలో ఏం జరిగిందా ఏం జరగలేదు అనేది మనకు తెలుసుద్ది. దర్శి కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి ఏం జరిగింది? గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టుకొని మనం ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఉండటానికి నిలువు నీడ లేకపోయినా కూడా బస్సులో ఉండి పరిపాలన విభాగాన్ని సాగించి మనకి సచివాలయాలు ఏదైతే ఉంది కట్టడాలన్నీ అమరావతి రాజధానిగా చేసుకుని ఇక్కడ నుంచి పరిపాలన చేద్దామని ఒక ఉద్దేశంతో వచ్చాడు. సచివాలయం అంతా కూడా రాజమౌళి తీసే బాహుబలి సినిమా కన్నా గ్రాఫిక్స్ ఎక్కువ పెట్టారంటున్నారు కదా వైసీపీ వాళ్ళు. దానిపై మీరు తప్పే ఉంది అనుకునే దానికి. ఇప్పుడు పరిపాలన విభాగం జరగడానికి ఈ రోజు వాళ్ళు ఎక్కడ కూర్చొని పరిపాలన చేస్తున్నారు? అది గ్రాఫిక్సే. కానీ వాళ్ళు కూర్చున్న సీట్ ఎక్కడ ఉంది? అక్కడే ఉందా లేదా గ్రాఫిక్స్ లో కూర్చున్నారు వీళ్ళు కూడా? ఏదైనా కూడా వాళ్ళు చెప్పడానికి ఎన్నో చెప్తారు. ఏ గ్రాఫిక్సా కాదనేది మన కళ్ళతో మనం చూస్తూనే ఉన్నాము. పరిపాలనా విభాగం ఈ రోజు
ఇప్పుడు ప్రెసెంట్ మనకున్న ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూర్చొని పరిపాలన చేస్తున్నారు, అదే రాజధాని అమరావతి కదా. కానీ ఆ రాజధాని ఎక్కడ ఉంది అనేది కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి. మేమైతే కాన్ఫిడెంట్ గా చెబుతున్నాం రాజధాని అమరావతి అని, వాళ్ళే చెప్పలేకపోతున్నారు. 3 రాజధానులు అంటున్నారు కదా, ముఖ్యంగా కూడా వైసీపీ వాళ్ళు. దాంట్లో ఈ 4 ఏళ్లలో ఏం జరిగిందంటే అభివృద్ధి అంటుంటే 3 రాజధానులు 36 రాజధానులు అంటారు. జరిగిన అభివృద్ధి ఏదైనా ఉంటే అది చెప్పనండి ముందు, అదేది లేదు కదా. ఓకే, జరగబోయే ఈసారి దర్శి నియోజకవర్గం నుండి అంటే టీడీపీ పార్టీ తరఫున ఎవరు గెలుస్తారు? టీడీపీ కానీ లేదంటే వైసీపీ తరఫున ఎవరు గెలవచ్చు ఎమ్మెల్యేగా? సార్ ఎవరు ఏదైనా కూడా ప్రజలు కోరుకునేది ఒకటే, మనకి అభివృద్ధి కావాలంటే మనం ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలవాలా. ఆయన గెలిస్తేనే అభివృద్ధి జరుగుద్ది. ఈ 4 ఏళ్లలో ఏం అభివృద్ధి జరిగింది అనేది ప్రజలే నిర్ణయించుకొని ఓటేస్తారు. సింహం సింగిల్ గా వస్తుంది, పందులే గుంపులకు వస్తాయని కూడా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడున్నాయి కదా, దాంట్లో ఏమంటాను మీరే చెప్పారు కదా సినిమా డైలాగు, అదే ఉంటది. అంతేనా? సినిమా డైలాగ్ ఇప్పుడు వాళ్ళని సినిమా డైలాగులు పట్టుకొని సినిమా డైలాగులు చెప్తుంటారు. గుప్గా ఉన్నా ఎట్లా ఉన్నా రేపు పొద్దున గెలిచి మనకు అభివృద్ధి కావాలనుకుంటే ప్రజలు ఎన్నుకుంటారు. అది నువ్వు నేను ఒకలేకపోతే ఇంకొకరు అనేది కాదు, ప్రజలు ఎన్నుకోబడిన నాయకుడే ప్రజానాయకుడు అవుతాడు. ఇప్పుడు దర్శి నియోజకవర్గంలో రేపు టీడీపీ జెండా ఎగురుతుంది అంటారా? గ్యారంటీగా. ఎంత మెజార్టీ రావచ్చు? ముందు క్యాండిడేట్ రానివ్వండి, ఎంత ఇప్పుడు గెలిచేది చంద్రబాబు నాయుడే. 175 నియోజకవర్గాల్లో వాళ్ళు చూద్దాం, వైనాట్ 175 అంటున్నారు. అది పార్టీ జెండా ఎగరేస్తాం. అంటే అభ్యర్థి ఎవరు? అభ్యర్థి వస్తున్నాడు ఇప్పుడు. అంటే ఇప్పుడు అది పొత్తులో భాగంగా జనసేనకి వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే టీడీపీకి వచ్చే అవకాశం ఉందా? ఏదైనా కూడా మా అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణగా మారిపోయారు. అధిష్టాన నిర్ణయం ఏది సూచించినా కూడా జనసేనకి ఇవ్వండి, తెలుగుదేశం పార్టీకి ఇవ్వండి, మేము ఏదైనా కూడా దానికి కట్టుబడిన దానికే ఓట్లు వేస్తాం. ఓకే, మీ పేరు? ఏం చేస్తారు? వ్యవసాయం పని. ఎలా ఉంది వ్యవసాయం? బాగుండే పంటలు. ఈసారి ఎవరు గెలవచ్చు 2024 మీ దర్శి నియోజకవర్గంలో? ఈ శివధరెడ్డి వస్తుంది. అవునా? వైసీపీ మీద వ్యతిరేకత ఉంది, ఉన్న ఎమ్మెల్యేనే మార్చారు అందుకే అంటారు. లేదు 40,000 మెజార్టీ వస్తుంది. 40,000 మెజార్టీ వస్తుందా? అంటే టీడీపీకి జగన్ గెలిచేది. ఎన్ని సీట్లు రావచ్చు జగన్ కి? అన్ని రావు, మునుపు వచ్చిన రావు కానీ తగ్గుతుంది. 150 వస్తాయా? 150. పోయినసారి 150 వచ్చింది. 150 ఇప్పుడు 130 వస్తాయా? జగన్ ఏమో 175 నాయ అంటుండే. 130 140 ఏడేం శివభద్రెడ్డి వచ్చేది. మొన్న దర్శి నియోజకవర్గంలో మున్సిపాలిటీలో కూడా ఓడిపోయింది కదా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండి. ఎందుకు ఓడిపోయిందంటారు ఆ రోజు? ఇప్పుడు మన మున్సిపాలిటీ ఎలక్షన్లలో వైసీపీ వాళ్ళు తేడా అమ్మాయి ఓడిపోయారు. కావాలని చేసినారు. అది మట్టికి కావాలని ఓడగొట్టిరా? వైసీపీ వాళ్ళు ఓడగొట్టిరా? వైసీపీ వాళ్ళు ఓడగొట్టిరా? సీట్ ఇవ్వాలని వాళ్ళకి ఇచ్చినారు. ఎందుకని? చూడాలని ఎమ్మెల్యే చేసిండు ఆ పని. అందుకే ఒక పని కూడా చేయలేకపోయింది. అందుకే తీసేసింది జగన్. మార్చి మంచిదేనా జగన్? ఓకే, ఇబ్బంది లేదు. ఒకవేళ ఉన్న ఎమ్మెల్యేకి ఇచ్చింటే గెలవడు అనుకుంటే ₹1,00,000 పైన కాస్త ఊరేని శివప్రసాద్ రెడ్డి. అది ఊరేని కానీ ఛాన్స్ ఉంటుంది రమ్మని. 40,000 మెజార్టీతో గెలుస్తాడు అంట. గెలుస్తాడు శివపాద రెడ్డి గాని జగన్ గాని సూపర్ వస్తారు. ఒక్కసారికి జగన్ వస్తాడు, శివపాద రెడ్డి గెలుస్తాడు. అది పెద్దనా ఇప్పుడు షర్మిల వచ్చింది కదా జగన్ కి, జగన్ నేనే నిజమైన రాజన్న బిడ్డని ఏం పీక్కుంటారో దూరం తెలీదు మనకి, అంత దూరం తెలీదు. ఇంత లోకల్ మట్టి మాకు తెలుసు. మామూలుగా షర్మిల ప్రభావం ఎట్టుండొచ్చు వార్తలు అవి చూస్తుంటారు. మనకు అవన్నీ తెలియవు, దూరం తెలీదు. ఇంత దూరం మట్టికి నాకు తెలిసిన వరకు చేసినది. అంతేనా? మీ నియోజకవర్గంలో ₹1,00,000 పందం కర్త అది వస్తాడు శివపాద రెడ్డి. మీ పేరు? వెంకటేశ్వర్లు. ఏం చేస్తుంటారు? పొలిటికల్ వ్యవసాయం. ఎలా ఉంది మీ నియోజకవర్గంలో రాజకీయం? ఇప్పుడు మీరు అన్నారు కదా, మన మున్సిపాలిటీ ఎన్నికల్లో పోతేది మన టీడీపీ చైర్మన్ అయినాడు. అది కొన్ని కారణాల వల్ల ఓకే ఎమ్మెల్యే గారు మన పొలం వల్ల ఏదో ఒక సీట్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేశారు. అంతే పోతే ఉండేది ఒక ఓన్లీ మున్సిపాలిటీ దర్శే. రేపు ఎమ్మెల్యే గారు ఎలక్షన్ వచ్చేప్పుడు నియోజకవర్గం మొత్తం ఓట్లు మొత్తం జరగాలి. అందువల్ల ఏది ఏమైనా
వైఎస్ఆర్ జగన్మోహన్ సీఎం అవుతాడు, ఓకే. అభ్యంతరం లేదు. కానీ చీట్లు తగ్గుతుంది. మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? టీడీపీ బాగా బలంగా ఉంది, ఉమ్మడికి వస్తున్నాం జనసేన టీడీపీ అని. వాళ్ళు 100 మంది ఏకమైన ఒక్కడు వచ్చినా టీడీపీ జరగదు. అంటే నేను చెప్పేది ప్రజల్లో ఉన్నటువంటి మనోభావం గ్రహించి చెప్తున్నా. ఓకే. అంతే. ఇప్పుడు పూచాపల్లి శివప్రసాద్ రెడ్డి గెలుస్తారా మరి? అచ్చనాలు గెలిచారు. ఈసారి టీడీపీ జెండా ఎగరేస్తాము, మన మున్సిపాలిటీలో చూపించాం ప్రతాప్ అంటారు కదా. కాదండి, గత 15 సంవత్సరాలు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అంత మాకు బాగా తెలుసు. టీడీపీ వస్తేనేమో ఒక అవినీతి లంచగొడలు యాపీ ఉండదు. ఇది ప్రజా పరిపాలన. ఓకే. నాలాంటి నాయకుడు అసలు జగన్మోహన్ రెడ్డి కోటి కూడా అనుకుంటాం, ఎందుకంటే లోకల్ గడ్డ డబ్బులు దిగుమని కాబట్టి. అందువల్ల మామూలు ప్రజలు మొత్తం జగన్ కోసం ఎదురు చూస్తారు. అవునా? ఆశ్చర్యాలు నిజము. సార్ ఎక్కడైనా ఒక 4 ఆడవాళ్ళు కడిపోయింది చెప్తారా? మీకు అర్థమవుతుంది. అంటే చాలా మంది ఇప్పుడు మొగుళ్ళు తాగేటోళ్ళంతా కూడా మందు పెంచిండు, తర్వాత ఇసుక లేకుండా చేసి చాలా మంది అంటారు కదా. అంటే ఒకటండి, మందు పిలిచినారనే వాళ్ళు ఏంటంటే 1-2 ముగ్గురే. పోతే రెండోది మందులో కూడా చీప్ లిక్కర్ పనికిరాదు, ఆరోగ్యానికి హానికరం కూడా మళ్ళా ప్రతిపక్షం అంటనే ఉంది. అవన్నీ కాదు కానీ ఆయన చేసేటువంటి సంక్షేమ పథకాలు చూసే ఆయన సీఎం చేస్తారని చెప్పి నేను భావిస్తాను. సరే, దర్శి నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరైపోతుంది ఫైనల్ గా? వైఎస్ఆర్ జెండా. ఎవరు అభ్యర్థి? పూచపల్లి శివప్రసాద్ రెడ్డి. ఎంత మెజార్టీ రావచ్చు? 40 నుంచి 35-40. 35,000 వస్తుంది మెజార్టీ. టీడీపీ వాళ్ళు జెండా మేము ఎగరేస్తున్నాం అంటే సార్ చెప్పుకోవడం కాదు సార్, నేను చెప్పుకుంటాను. ఇప్పుడు మన పెద్ద ఆయన పరిపాలన అందరూ చూశారు, కొత్త ఏం కాదు. అందువల్ల ఈ చెప్పమడు జగన్మోహన్ రెడ్డి అండి ముఖ్యమంత్రి. ఎదురు లేదు, ఒక్క సీటే ఆయనే. ఒక్క సీట్ తెట్ అవుతారండి, ఒక్క సీట్ తెట్ కాదు. 90-70 కదా. జగన్ ఒక్కడి గెలిచినా కానీ ముఖ్యమంత్రి. ఓకే ఓకే. నా పేరు కొండారెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం ఎట్టుంది? మామూలుగా 3 కాయలు 6 పువ్వులుగా ఉంది. అంతేనా? బాగుంది వ్యవసాయం. ఏం బాగుంది వ్యవసాయం? వ్యవసాయం చేసేవాడు ఎవరు? చేస్తే ఎకరానికి 10,000 నష్టం వస్తుంది. అంటే మీకు వస్తున్నాయి కదా రైతు బీమా? ఎవరికి వస్తున్నాయి రైతు బీమా? ఏమొస్తున్నాయి? 3,000-4,000 రైతు బీమా వస్తే ఏం చేస్తాం? రైతు బీమా వచ్చి 3,000-4,000 ఏం చేస్తాం? రైతు బీమా వీటికి రేట్లు లేకుండా రైతు బీమా వచ్చిన వారికి చేసేది ఏముంది? రేట్లు ఉంటే ఏదైనా లేవు, నీళ్లు లేవు, రేట్లు లేవు. మీ నియోజకవర్గంలో, మీ దర్శి నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే ఎవరు గెలవచ్చు? మాకు ఇంకా ఎమ్మెల్యే వదలలేదు. ఎమ్మెల్యే వెళ్తే మాకు మేము చూస్తాము. మాకు ఎమ్మెల్యే మన ఇన్ఛార్జే రాలేదు. రానప్పుడు మీ నియోజకవర్గంలో నియోజకవర్గంలో బాగానే ఉంది, బిరుగానే ఉంది. టీడీపీ బాగానే ఉంది. వైసీపీ 40,000 మెజార్టీ. 40,000 వస్తాయి వాళ్ళకు. 40,000 వాళ్ళు చెప్పింది. 40,000 వాళ్ళకి వస్తాయి. మెజార్టీ కాదు వాళ్ళు చెప్పింది. 40,000 వస్తాయి మాకు అన్నాడు. 40,000 మెజార్టీ వస్తాయి వాళ్ళు చెప్పింది. వాళ్ళు తప్పకుండా కొడుతూ 40,000 వస్తాయి, 40,000 వస్తాయి. అవును. సరే, ఈసారి దర్శి నియోజకవర్గం పై ఏ జెండా ఎగరవచ్చు అయితే? ఏమనుకోండి, టీడీపీ ఎగరొచ్చాయి. టీడీపీ జనసేన కలిసి వస్తేనా ఒంటరిగా వచ్చినా కొన్నా? ఒంటరిగా వచ్చినా గెలుచుద్ది, కలిసి వచ్చినా గెలుచుద్ది. అయితే జనసేనకి ఇస్తే కష్టం. టీడీపీకి ఇస్తే అంటే టీడీపీలో ఎవరున్నారు అభ్యర్థులు ఇక్కడ? టీడీపీలో ఎవరు లేరు, రాలేదు. కొత్త అభ్యర్థి ఎవరైనా వచ్చినా గెలుస్తారు కదా? కొత్తోడు ఎవరు వచ్చినా, మా పాతలలో కొత్తోడు ఎవరు వచ్చినా టీడీపీకి గెలుస్తుంది. వైఎస్ఆర్ జనసేనకి ఇస్తే కష్టం. పైన ఎవరు కావచ్చు ఈసారి అధికారం? ఎన్ని సీట్లు రావచ్చు? రావచ్చు 110. జగన్ 175 నాయ అంటుండే కదా. 175 పోటీ చేసేది 175 అన్నాడు. వీళ్ళు మర్చిపోతారేమో 150-120 ఎత్తురేమో సీట్లని 170 పోటీ చేయాలన్నాడు. తప్పులేదు. 175 గెలుస్తున్నామన్నాడు. గెలుస్తున్నామంటే ఎవరైనా గెలవాలిగా? 175 ఈయన గెలవాలి. జగన్ చెప్పింది తప్పులేదు. 170 గెలవాలా? దీనికి వచ్చినా గెలవాలి, దానికి వచ్చినా గెలవాలి. మొత్తం కలిగితే 170 యువతులే. మరి జగన్ తప్పు ఎట్టుంది? జగన్ తప్పు లేదు. వైఎస్ షర్మిలని కాంగ్రెస్ లో పంపించింది చంద్రబాబు నాయుడు అంటుంది కదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంతమంది. దానిపై మీరేమంటారు? మేము జగన్ పంపించిన అనుకుంటున్నాం. ఆయన ఏదైనా రేపు జైల్లో పడితే జగన్ ఏమన్నా మామూలుగా చర్మలు ఏమన్నా తీసుకురావడానికి జగన్ పంపించిన మేము అనుకుంటున్నాం. అంటే కాంగ్రెస్ సెంట్రల్ లో లేదు కదా? సెంట్రల్ లో లేదు కాబట్టి జగనే పంపించుంటాడని నేను అనుకుంటుండా. నా వరకు జగనే పంపించిందని అనుకుంటుండా. ఎందుకంటే రేపు ఏదైనా నాకు గురిస్తే నువ్వేదైనా తప్పి అమ్మా వాళ్ళండి పంపించినాడని అనుకుంటా నేను.
అంతే అంతే. జనాలు అనుకోవటమే కానీ ఏం లేదు. అది చంద్రబాబుకి ఏమి లాభం? చంద్రబాబు పెట్టిన ఆయనకి లాభం ఏంటి? అంటే టీడీపీ వైసీపీ ఓట్లు గెలుచుద్దని. వైసీపీ గెలుచుద్దంటే ఎందుకు గెలుచుద్ది? టీడీపీ గెలవా? నెలలో కాని వాళ్ళు దాంట్లో పోతారుగా. మరి ఇద్దరు వెళ్తారు. ఇద్దరికి నట్టమేనా? ఓకే, మరి ఇద్దరికి నట్టమే. చంద్రబాబు పంపించాడంటే జగన్ పంపించిండేమో. రేపు ఏదైనా ఒకవేళ నేను లోపల పెడితే బయటకు తీసుకురావచ్చు, పంపించుండొచ్చు. ఓకే, అంతే అంటారు. అంతే. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటారు? ఆంధ్రప్రదేశ్ లో ఆయన టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నారు కదా, తెలియదు. ఆయన సంగతే మనకు తెలియదు. గొర్రెల్లో మామూలుగా గొర్రెల్లో పొట్టెలు ఉన్నట్టు ఆయన సంగతి మనకు తెలియదు. అంతేనా? అనుభవం తక్కువ. ఆయన అసలు లెక్కలో మనం వేసుకోలేదు, మనకు తెలియదు ఆయన సంగతి. అంటే వాళ్ళ అన్న కూడా పార్టీ పెట్టి కొంచెం బాగానే ఉంది, వాళ్ళ అన్న పరిస్థితి బాగానే ఉన్నది. కానీ ఆయన ఎందుకు అనుకున్నాడో ఆగాడు. పవన్ కళ్యాణ్ ఏంటంటే గొర్రెల్లో పొట్టేలు వాళ్ళు ఏది ఏదైనా దాటుతుంది. ఏది కాకుండా ఏది కాకుండా కానీ ఎక్కుతూనే ఉంటది. దాన్ని చెప్పడానికి లేదు, మనం చెప్పాల్సిన పని కాదు, దాన్ని చెప్పి అనుకోవాల్సిన పని కాదు. గొర్రెల పొట్టేలంటే నేను అర్థం చేసుకో. అంతేనా? ఓకే. మీ పేరు? నా పేరు తాళ్ళు తిరుగుతమ్మ. జగన్ మా తమ్ముడు. బాగానే మాకు 4 సంవత్సరాల నుంచి 1,80,000 ఇల్లు ఇచ్చాడు. మరి 15 కామ సంఘం 4 సంవత్సరాలు 60,000 వచ్చిన చంద్రబాబు ఉన్నప్పుడు మాకు 1 రూపాయి కూడా లేదు. నాకు మాత్రం ఒక సంఘం నాకెందుకు? నాకు పొదుపులో కూడా లేను. నేను నా పింఛన్ కూడా ఇప్పుడు 3,000 ఇస్తున్నారు. ఆయన నా తమ్ముడు, తోడు పుట్టినోడు. ఆయనే నాకు గెలవాలి, ఫ్యాన్కి ఓటేస్తాము. వందగా ఆయనే మాకు వస్తాడు. ఇల్లు ఎచ్చులు చెప్పుకోవడం, మేము ఎచ్చులు చెప్పుకోము. అది సంగతి. మీ నియోజకవర్గం, మీ దర్శన నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? మాకు శివపాద రెడ్డి గెలుస్తాడు జగన్ పక్క. అంతేనా? శివపాద రెడ్డి జగన్ పక్క 3 భాగాలు గెలుస్తాడు. అది అంటే ఒక భాగంలో ఓడిపోవచ్చు కదా. మళ్ళా ఏం ఓడిపోతాడని మేము చెప్పలేము. నేను మాత్రం గెలుస్తాడు చెప్తున్నా. అది శివప్రసాద్ రెడ్డి మాత్రం గెలుస్తాడు. అంటే పార్టీ గెలుస్తాడు, జగనే మళ్ళీ గెలుస్తాడు. ఎంతమంది కొన్న ఫ్యాన్ వచ్చి ఆయన డబ్బులు తిని కూడా ఆయన డబ్బులు తిని ఏం చేశాడు, ఆయన ఏం చేశాడు అన్నారు ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళు. ఆయన చేసింది ఆయన బాగా మంచి పనులు, లేడీస్ కి బాగానే మంచి పనులు చేశాడు. మాకు ఆడవాళ్ళు ఇప్పుడు టీడీపీ వాళ్ళు అంటారు కదా, సొంత చెల్లినే చెరిమిలానే వదిలినోకిండు. సంగతి మా తీర్థం మాకు తెలియదు. వాళ్ళ ఇంట్లో కుటుంబం సంగతి మనకు అవసరమా? అది మాకు చేసిన మాకు ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి ముఖ్యమంత్రి పొగుడుకుంటాం. సొంత చెల్లిని పట్టించుకున్నాడు, రాష్ట్రాలను అందరినీ పట్టించుకుంటాడు అంటారు కదా టీడీపీ వాళ్ళు. లోకులు కాకులు. అది కుక్కలు దంగం పోతుంటే కుక్కలు మరుగుతుంది. అది అంతేనా? అంతే. ఓకే, గెలుస్తాడంట జగన్మోహన్ రెడ్డి. గెలుస్తాడు. ఓకే. తిరుమల కోటయ్య. ఏం చేస్తుంటాను? నేనైతే కిరాణా వ్యాపారం చేస్తాను. ఓకే. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీ దర్శన నియోజకవర్గము రాజకీయాలు ఎలా ఉన్నాయన్న? దర్శన రాజకీయాలు బాగానే ఉన్నాయి కానీ ఒక్క పని ఏది మన రైతులకు కానీ ఎవరికి ఒక పని, ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తుండే కానీ 3,000, 2,000, 4,000 ఇచ్చింది కానీ ఒక్క పని రైతులకు లేదు. ఏం పని చేయలేదు. నేను వైఎస్ఆర్ ఓటు వేసిన వైఎస్ఆర్సీపీ మొన్న. ఓకే. అయితే ఇప్పుడు అందరూ నన్ను తిరుగుతున్నారు. ఓకే. ఏమని నా కొడుకు మొన్న వైఎస్ఆర్కి ఏమంటివి ఇప్పుడే పోతే ఏమి లేకపోయా ఎడచేయండి. ఆ ఎమ్మెల్యే గిట్టుబాటు ఇవన్నీ కాదు కానీ ఈసారి టీడీపీ ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళు గెలుస్తారు. దర్శన నియోజకవర్గంలో అంటే వాళ్ళిద్దరు ఒకటైతే గెలుస్తారు. 100% వాళ్ళే గెలుస్తారు. మనం చెప్పేది ఏముంది, నీకు తెలుసు నాకు తెలుసు. అది ఈసారి గెలిచేది వైఎస్ఆర్సీపీ ఏడ గెలవదు. దర్శన నియోజకవర్గం గెలవదు. వైసీపీలో 40,000 మెజార్టీ, 30,000 మెజార్టీ అంటారు. అది వాళ్ళు పోయినాయి కాదు, ఇప్పుడు వేసేయి కావాలా. ఈసారి గెలిచేది వైఎస్ఆర్, టీడీపీ, జనసేన పొత్తులో గెలుస్తారు వాళ్ళు. మనం సరే, ఎంత మెజార్టీ వస్తాడు? వాళ్ళు 40,000 అంటారు కదా, మీరే ఎంతో కొంచెం చెప్పండి. నేను ఏ పార్టీ అయినా టీడీపీ కాదు కానీ జనసేన టీడీపీకి ఇద్దరికి వాళ్ళకి ఎంత 10,000 అని 5,000 అని వాళ్ళే గెలిచేది మాత్రం గెలిచేది వాళ్ళే. 2024లో టీడీపీ జెండా ఎగరబోతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దాంట్లో ఎవడు ఏం చెప్పినా లేదు. 100 మంది చెప్పరే ఏడ గెలిచేది టీడీపీ. 100 మంది నేను పక్క పోయినా, ఇంకొకటి పక్క పోయినా
వాళ్ళే గెలిచేది టీడీపీ. ఓకే. దాంట్లో టీడీపీ జనసేన వాళ్ళు గెలుస్తారు. పైన చంద్రబాబు నాయుడు సీఎం అవుతారా? రైతులు ఎన్ని సీట్లు రావచ్చు? ఒక 130, 140 వస్తారు. జగన్ 175 నాయ అంటే మళ్ళీ 130, 140. వాళ్ళు 150 కానీ 200 అంది. 200 అనే దానికి దీనికి సంబంధం లేదు, వేసేదానికి సంబంధం లేదు. ఓటేసేదానికి మాట అనే దానికి సంబంధం లేదు. జగన్ 100 రాని, 150 రాని, 170 రాని, ఎవరు ఏమన్నా రాని, ఈసారి వాళ్ళే టీడీపీ వాళ్ళే. ఓకే. జనసేన టీడీపీ గెలుస్తారు. ఓకే. మీ పేరు? ఏం చేస్తుంటా? వ్యవసాయం. ఎలా ఉందన్న సార్? ఇద్దరు ముఖ్యమంత్రి అంటున్నారు. జగన్ పరిపాలన ఎలా ఉందంట? జగన్ పరిపాలన బాగానే ఉంది. బాగున్నప్పుడు ఉచిత పథకాలు అందిస్తున్నారు కానీ అభివృద్ధి శూన్యం అంటారు కదా చాలా మంది. ఎవరన్నారు సార్? ఎవరన్నారు అభివృద్ధి శూన్యమని? ఎవరన్నారు చెప్పమని? పోనీ ఏం చేశారో చెప్పండి మీరు. పోనీ పథకాలు నవరత్నాలు అని అన్నారు, వీళ్ళు రాలేదు, వచ్చినాయి రాలేదు. ఎవరినని చెప్పండి. ఓన్లీ ఉచిత పథకాలే ఇస్తున్నారు, అభివృద్ధి శూన్యం అంటున్నారు. దానిపై మీరేమంటారు? బాగానే సార్ అభివృద్ధి అని ఎవరో ఒకరు అంటారు. ఎందుకు పిల్లలకు ఉద్యోగాలు లేవు, అందుకే అందరు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి పోతున్నారు? ఎక్కడికి పోలేదు కదా సార్. అందరూ చదువుకుంటున్నారు, బాగానే ఉంది. వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రాలేదు. వస్తాయి నిదానంగా ఓపిక పడితే. కొత్తోళ్ళు ఎక్కినప్పుడు రాంగ్లోనే వస్తాయి అంటండి. అంత సీనియర్ లోనే చేయలేదు, ఇప్పుడు చేయమంటే చేస్తారా? అంత సీనియర్ లోనే చేయలేదు, ఇప్పుడు చేయమంటే ఎలా చేస్తారు? ఈసారి మీ దర్శి నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరవచ్చు? మాకు ముఖ్యమంటే బూచేపల్లి గెలవచ్చు. బూచేపల్లి గెలవచ్చు. చాలా మంది నాయకులు కోరాలండి, బూచేపల్లి గెలవచ్చు. కొంతమంది టీడీపీ జనసేన పొత్తుతో లేదండి, వాళ్ళు ముఖ్యమంత్రి ఎవరైనా తెలియలేదు. ఎవరు పొత్తండి అలాంటి అంటే నవ్వకూడదు. ఎగ్జాంపుల్ గా ముఖ్యమంత్రి వాళ్ళకే తెలియలేదు. నేను 2.5 సంవత్సరం అంటే నేను 2.5 సంవత్సరం అంటున్నారు. ఎవరు వాళ్ళల్లో? మేము నాయకులు కుర్రాలు, వాళ్ళల్లో అగ్రిమెంట్ ఒక్కరు కూడా రాసేయలేదు. ఎలా నమ్మాలి? కాపు సామాజిక వర్గం అంతా నాయనకే ఉందంటున్నారు సార్. మేము కాపు ఉన్నారు కాదని నేను అంటా. కాపు సంఘాలని ఉన్నారు. ముఖ్యమంత్రి ఎవరు? మేము వస్తాం ఇవ్వాలి. ఈ రోజు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడా లేకపోతే పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అంటే మీరంతా వెంటుంటారా? ఉంటాము. సీఎం అంటే వాళ్ళకే నమ్మకం లేదు, మేము ఏడుంటాం. అంతేనా? అంతే పక్కాది. సీఎం 2 సంవత్సరం చేయమని ఇస్తామని చంద్రబాబుని. లేదు రేపు లోకేష్ ఏమన్నా పోదనుకోండి, పవన్ కళ్యాణ్కి ఏమన్నా ఇస్తారా? ఇది న్యాయమేనా? ఏమోనండి. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు పోతున్నా అనుకుంటున్నా? ఎందుకు పోతున్నా ఆయన తెలుసు సార్. ఆయన దానికోసం దానికి దేనికి పోతున్నాడో అతనికి తెలుసు. మరి డబ్బులకు పోతున్నాడో లేకపోతే దేనికి పోతున్నాడో అతనికి తెలుసు. ముఖ్యమంత్రి నేను చంద్రబాబుని చెప్పమనంటే ఇస్తానని. ఇప్పుడు మా ఆయన అంటే మేము ఉంటాం మొత్తం నాయకులు మొత్తం కాపులు. అతనికి నిజం లేనప్పుడు మేము ఏం చేయాలి? మా బోటలు ఏం చేయాలి? నమ్మి వచ్చినప్పుడు మమ్మల్ని ఏం చేయాలి? అది మా బాబు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు మీరు ఏమైనా యాక్టివ్ లో ఉన్నారా? ఉన్నాం సార్. నంబర్ 1 గా మాకు చిరంజీవి వాళ్ళ అన్న కూడా మా 2.5 లక్షలు కూడా ఇచ్చాడు మా గుడికి. బొట్లపాలె నాగబాబా చిరంజీవి 2.5 లక్షలు ఇచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో చేస్తారండి. మేము ఏం నమ్మాము? మాకు నమ్మకాలు లేవు. పవన్ కళ్యాణ్ నంబర్ అయితే మీరు పవన్ కళ్యాణ్ నమ్ముతాం. ఒక్కడైతే సింగిల్ గా అయితే మేము నమ్ముతాం సార్. సింగిల్ గా అయితే మేము నమ్ముతాం. అది సింగిల్ గా అయితే మేము నమ్ముతాం. ఇతర సీఎంలు అంటే మేము చేసేది ఏమి లేదు. మాకేం దానికి అగ్రిమెంట్ లేదు, ఏమీ లేదు. అది రాజధాని అంటున్నారు సార్. రాజధానిలో ఎన్ని అన్నా ఈ అమ్మఒడి ఏంది, పిల్లలకి డబ్బులు ఏంది, మంచి పథకాలు ఇచ్చే సరిపోతుంది, అభివృద్ధి లేదనే కదా. అది వచ్చిందిలే సార్. వచ్చిందా? అన్నం పొయ్యి మీద పెట్టంలోనే ఉడుకుతాను సార్. కాసేపు ఉడకంలో టైం పడుతుంది అంటారు. టైం పడుతుంది సార్. అంటే మళ్ళీ గెలిచి అసలు పక్కాది. ఇప్పుడు అన్నం పొయ్యి మీద పెట్ట ఒక్కరు పొయ్యి మీద పెట్టి అయితే ఉడకాలి, తినాలి, టైం ఉంది సార్. దానికి కూడా జగన్ కి ఒకటే అసలు అయితే నమ్మకంగా సార్. నా పేరు జీవి రత్నం, సోషల్ వర్క్స్ నేషనల్ ఇంటిగ్రేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సార్, దర్శి నియోజకవర్గం స్వాతంత్ర పూర్వం బ్లాక్ క్యాడర్ బ్రిటిష్ లో ఉంది. ఆ తర్వాత దాదాపు 75 వసంతాలు నింపుకున్న స్వాతంత్ర దినోత్సవాలలో 72 సంవత్సరాలు కాన్స్టిట్యున్సీగా ఉంది. అయితే కాన్స్టిట్యూన్సీ తగ్గట్టు జనాభా సాంద్రత గ్రామాల పరిధిలో గానీ అంతగా అభివృద్ధి ఇంకా చెందలేదు.
కారణం ఏంటంటే ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కళాశాల లేదు. రెవెన్యూ డివిజన్ దాదాపు 1992 నుంచి పోటాపోటీగా అద్దంకి తర్వాత పొదిలి అడిగారు. అయినా కూడా దర్శి అర్హతని కూడా సర్వే ప్రకారం కానీ జనసాంద్ర మీద కానీ ఆర్థిక స్థితిలో కానీ అభివృద్ధిలో కానీ దర్శే ఉంది. ఇటీవల మరి కనీ రెవెన్యూ చేశారు, ఏ రోజు కోరలేదు, చేసినా మంచిదే. కానీ పొదిలి తాలూకా 4 మండలాలు, దర్శి తాలూకా 5 మండలాలు, 9 మండలాన్ని కనీసం నియోజకవర్గం చేయండి. ఇలాగ ఎలక్ట్రికల్ డివిజన్ ఉన్నటువంటి చీమకుర్తి 10 మండలాలు రెవెన్యూ చేయడం కూడా ఒక సంఘ సేవకుడిగా నేను కోరడమైంది. ఆ నివేదిక కూడా ముఖ్యమంత్రి గారు పంపడమైంది, ఆ నివేదికను కలెక్టర్ గారికి పంపడమైంది, ఆ నివేదిక ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపడమైంది. కానీ మా ప్రజల యొక్క ఆశ తీరలేదు. ఇంకా ఇప్పుడు చూస్తే పరిస్థితులు దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీ అయింది, నగర పంచాయతీ అంతే. కానీ గ్రోత్ ఎంత ఉంది? దాదాపు 29,900 ఓట్లు దాదాపుగా ఉన్నాయి. 50,000 జనసాంద్రత పట్టణం ఉంది. క్రిందట ప్రభుత్వంలో దాదాపు పులిపాడు, వీరాయపాలెం, చౌటపాలెం, వెంకటచలంపల్లి, చలివింద్ర, కొత్త వెంకటాపురం విలేజ్లు కలిపి పురపాలక సంఘాన్ని చేయాలని ఒక నివేదికను పంపడమైంది. ఆ నివేదిక అప్పుడు తాత్కాలికంగా ఇక్కడ పన్నుల భారం ఎక్కువైతేనే ఒక్క చెప్పి అలనాటి నాయకత్వం కానీ మరి అధికారకరం కానీ మేనేజ్ చేయబడింది. ఆ తర్వాత పట్టణ సర్వే జరపబడింది. పట్టణ సర్వే జరిపితే దాదాపు 40,000 జనాభా, 26,000 ఓటర్స్ ఉన్నటువంటి పట్టణం ఖచ్చితంగా పంచాయతీ కావాలని అలాంటి కలెక్టర్ నగర పంచాయతీగా నమోదు చేశాడు. ఆ సర్వేలో కూడా చాలా మంది పనిలేదు అని ఆర్థిక స్థితి నిపుణులంతా చెప్పారు. కానీ ఇందులో మోజెస్ గారని ఒక వ్యక్తి మరణించాడు. ఆయన తెలుగుదేశం నాయకుడు మండల స్థాయి. అలాగే మాన్ సింగ్ గారు, ఆయన ఎలక్ట్రానిక్ టెలిఫోన్ కంలో పనిచేశాడు, ఆయన కూడా కోరాడు. అలా ఒక సంఘ సేవకుడు నేను కోరాం. ఇక్కడ వచ్చేసి డాక్టర్ మునగా నరసింహారావు గారు కూడా ఆయన కూడా కావాలి, నగర పంచాయతీ మున్సిపాలిటీ కావాలని కోరాను. ఆ తర్వాత మున్సిపాలిటీ అయింది. మరి ఈ రోజున వాటర్ స్కీము 1982లో ప్రారంభించిన ఎన్ఏపి దాదాపు 142 గ్రామాలకు అందిస్తుంది దర్శిలో. మరి ఆ స్కీమ్ కింద కాకుండా మళ్ళీ మున్సిపాలిటీ క్యాడర్ స్థాయికి 121 కోట్లు శాంక్షన్ చేశారు. డిపాజిట్ చేయబడిందని చెప్తున్నారు, టెండర్ అయిపోయింది చెప్తున్నారు. ఈ రోజు కూడా మంచినీటి సరఫరా అలాగ ఆగిపోతూ వస్తుంది. మరి నెదర్లాండ్ ప్రాజెక్ట్ కేవలం 2 దశాబ్దాలకే డిజైన్ చేశారు. ఇప్పుడు 4 దశాబ్దాలు అయింది. మరి నీరు అందటం లేదు, ప్రాజెక్ట్ స్టార్ట్ కాలేదు. కానీ ఈ పరిస్థితులు ఎలా ఉంది? ఇక్కడ ప్రస్తుతం ముఖ్యంగా సార్ రెవెన్యూ డివిజన్ కావాలి, ఇంజనీరింగ్ కళాశాల కావాలి, అగ్రికల్చర్ వ్యవసాయ కళాశాలగా ఉంది. ఆ కారణం ఏంటంటే 250 ఎకరాలు హార్టికల్చర్ వన సంక్షేమము అభివృద్ధిపై ఓటుకము, అలాగే వరి, డ్రై క్రాప్స్, దిమస్ రీసెర్చ్ ఉంది, సైంటిస్టులు ఉండు, భవనాలు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి. అటు సలివింద్ర వెంకటచలంపల్లి వరకు, ఇటు రాజంపల్లి వరకు, దాదాపు దర్శి పట్టణం యొక్క స్థితి చూస్తే వీరాపాయల గంటి వరకు, చౌటపాలెం యొక్క డౌన్లో చెరువు అలుగు వరకు కూడా ఈ మొత్తం దర్శి పట్టణంలో గమిడి ఉంది. మరి ఈ రీతిగా చూసుకుంటే దాదాపు 6 కిలోమీటర్ల పట్టణం ఉంది. కనుక ఈ స్థితిలో ఇంజనీరింగ్ కళాశాల, ఆర్డీఓ ఆఫీసు, 100 పడకల ఆసుపత్రి, అలాగే ఆర్టీసీ డిపో సార్ ప్రకాశం జిల్లాలో 1979 సెప్టెంబర్ నెలలో దర్శి ఫస్ట్ డిపో, తర్వాత కనిగిరి డిపో చేశారు సార్. కేవలం దొరబీడని ఒక స్థలం సేకరించినందువల్ల ఆ స్థలం యొక్క కోర్టు ఉందని, హైకోర్టు ఉందని చెప్పి ఈ రోజు కూడా ఆ డిపో కొనారిల్లుతుంది. ఈ రోజుకు దిక్కు లేదు. ఒక బస్ స్టేషన్ మరి దాదాపు 1992లో ఆనాడు మాజీ శాసనసభ్యుడు డాక్టర్ సానికొం పిచ్చిరెడ్డి వారి స్థలము మరియు ఇతరుల యొక్క సేవా తత్పరంగా వసూలు చేసి ఆ బస్ స్టేషన్ ఏర్పరచడమైంది. కోర్టు అనే వంకతో మాకు ఈ రోజు కూడా కొనాలుతుంది. మరి ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాపట్ల జిల్లాలో కానీ ఇక్కడ కానీ 12 తాలూకాలో డిపోలు ఉన్నాయి. కేవలం కొన్ని పిర్కాల తాలూకా ఉన్నాయి. అద్దంకి ఉందండి 1970 వరకు ఒక పిర్క. ప్రకాశం జిల్లాలో నెల్లూరు లక్ష్మీ తాలూకా అతిపెద్ద తాలూకా దర్శి. ఆ తరిమలా చూసుకుంటే దర్శి 142 గ్రామాలు ఉన్నాయి. ఏడు చూసిన సార్ ఒక్క 4 రహదారులు ఒంగోలుకు ఉన్నాయి సార్, 4 రహదారులు వినుకొండకు ఉన్నాయి సార్, దొనకొండకి 3 రహదారులు ఉన్నాయి సార్, కుర్చాడికి 2 రహదారులు ఉన్నాయి సార్. ఇలాంటి కూడలో ఉన్నటువంటి ఈ పట్టణంలో ఆర్టీసీ డిపో చాలా అగమ్య గోచరం సార్. చూడండి, ఇప్పుడు ఈ పబ్లిక్ బస్ స్టాండ్ లో నిల్చోడానికి కూడా స్థలం లేదు. కారణం కనీసం బస్ స్టేషన్ కిలోమీటర్ వెళ్ళాలి. ఒక స్త్రీ, చిన్న పిల్లలు, ఒక వృద్ధుడు, ఒక పేషెంట్ వస్తాడు, అక్కడ కనీసం నిల్చోవాలంటే కూడా కనీసం ఒక షెడ్ కూడా లేదు సార్. ఇలాంటి పరిస్థితిలో మళ్ళీ పొదిల్లో బస్సు డిపో అది ట్రాఫిక్ డిపో సార్, రెగ్యులర్ డిపో మాత్రం కాదు. ఎందువల్ల టీవీలో అది చూసాం, ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా తీసివేశారు. మరి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మరి డిపో ఈ రోజు కూడా 4 దశాబ్దాలు ప్రారంభించబడిన డిపో ఈ రోజుకు దిక్కు లేదంటే మా ప్రజల యొక్క అవస్థ ఏంటో చూడండి. ఒక సంఘ సేవకుడుగా కనుక ఈ 5 కూడా అభివృద్ధి పనులు చేస్తే ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి ఉంటుందని. అలాగే మరి ఇటీవల సార్ కేవలం కనీరు కావటానికో కానీ మరి ప్రణాళికాబద్ధం కానీ మా 5 మండలాలు ఉన్నటువంటి
ముళ్ళమూరు మండలము, తాళ్ళూరు మండలము 2 మండలాలు తీసిపోయి ఒంగోలు ఏర్పరిచారు సార్. కనుక దర్శిలో ఉన్నట్టు ఎన్ఎస్పి కాలనీ రెవెన్యూ పని నిమిత్తం ఒంగోలు వెళ్ళాలి, పులిపాడు ఒంగోలు వెళ్ళాలి. అక్కడి నుంచి ఆ కాలనీ నుంచి ఈ టౌన్ నుంచి కురిచేడు దొరకొండ దర్శి ఈ 3 మండలాలు కనిగిరికి వెళ్ళాలి సార్. బస్సు వస్తే అంత కాలేదు, ఖచ్చితంగా చేంజింగ్ కావాల్సిందే పొదిల్లో. మరి అలాంటి పరిస్థితుల్లో కేవలం ఈ 2 మండలాలు తీసివేస్తేనే కనిగిరి డివిజన్ కాగలిగిందని ఒక సంఘ సభ్యుడు చెప్తున్నా. మరి పాపులేషన్ కానీ, గ్రోత్ కానీ, ఆర్థిక స్థితి కానీ, ఈ రోజున రహదారులు కానీ ఈ అభివృద్ధిలో ఖచ్చితంగా దిగిపోవాలి. అలాగే సార్ కార్ డ్రైవింగ్స్, నేషనల్ ప్రాజెక్ట్ డ్రైవింగ్ ఎందరో నిరుద్యోగులు జీవన వృత్తికి పనికి వచ్చేది సార్. అప్పటి ఎమ్మెల్యే మరి మినిస్టర్ అయినటువంటి సిద్ధా రాఘవరావు గారు ప్రారంభించి పని దాదాపు ఒక సర్వైశాత్మక ఆగిపోయింది సార్. అది అలాగే కొనాలి సార్. స్టేడియం అతను మొదలయ్యాడు, సైట్ అలా చేశారు సార్ ఎన్ఎస్పి కాలనీలో. అలాగే ఆ స్టేడియం లేకుండా పోయింది. మరి ఈ రీతిగా ఉన్నటువంటి పట్టణానికి ముఖ్యంగా మరీ మీకు చెప్తున్నాం సూర్య మరి మీడియాకి, దయచేసి ఆర్టిస్ట్ డిపో, రెవెన్యూ డివిజన్, అగ్రికల్చర్ కళాశాల, తర్వాత వందపడ ఆసుపత్రి, ఇంజనీరింగ్ కళాశాల ఈ 5 ఉండాలని కోరుకుంటూ ఒక సంఘ సేవకుడుగా దర్శి నియోజకవర్గం తరఫున, ప్రజల తరఫున ఒక భారతీయ సంఘ సేవకుడుగా నేను మీకు విన్నవించుకున్నాను. మెనీ థ్యాంక్స్. వందే మాతరం. నమస్తే. మీ పేరు? గురువర్ధన్. ఏం చేస్తుంటాను? డాక్యుమెంట్ రైటర్. ఎలా ఉందన్న మీ నియోజకవర్గ రాజకీయాల పరిస్థితి? మా నియోజకవర్గం ఏముంది, మామూలేదు, ఇబ్బంది లేదు. ఇబ్బంది అంటే ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి కదా, కొత్తగా వైఎస్ఆర్సీ కొత్త అభ్యర్థిని పెట్టింది, అంటే టీడీపీ జనసేన కూడా బలంగా ఉందని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా ఉంది పరిస్థితి? ఏముంది, ప్రజలను బట్టి మాకు మాత్రం మాకెళ్ళి మాకు బాగా సపోర్ట్ ఉందని మేము అంటాం. అంటే మీకెళ్ళండి తెలుగుదేశం తెలుస్తారా? తెలుగుదేశం వాళ్ళు ఏదో మాదేమా. జనసేన ఉమ్మడికి వచ్చానా, సింగిల్ గా వచ్చా? సింగిల్ గా వచ్చినా, ఉమ్మడిగా వచ్చినా మా పార్టీకి తిరుగులేదు. అంటే ఒకవేళ టీడీపీ అభ్యర్థి అయితే ఏ అభ్యర్థి అయితే బాగుంటుందని అనుకుంటున్నారు? మాకు మాధవ్ రెడ్డి అన్న అయితే బాగుంటుంది. ఆయన అయితే గెలుస్తారు. ఆయన వచ్చే అవకాశాలు ఉందా? 90%. ఇప్పుడు జగన్ పైన ఎవరు గెలుస్తారు? ఆయన కూడా ప్రభుత్వం మారొచ్చు అనుకుంటున్నాం. 90% మారొచ్చు అనుకుంటున్నాం. జనాలు సంక్షేమ పథకాలను అందిస్తున్నాడు కదా జగన్, మారుతుందని అంత ఈజీగా మారుతా జనాలు ప్రజలను ఆడి మనం చెప్పలేము. ఓకే, ప్రజలు ఎటుంటే అటు ఆ ప్రభుత్వం అది. మీ నియోజకవర్గం దర్శి నియోజకవర్గంలో ఎవరు గెలవచ్చేది? మాకు తెలిసి మాదేమా 90% మా పార్టీకి తెలుగుదేశం పార్టీ గెలుస్తారు. ఓకే, జనసేన కూడా ఇక్కడ బలంగా ఉందా? బలంగా. ఎన్ని ఓట్లు ఉండొచ్చు జనసేనకి? ఉండొచ్చు ఒక 50 ఓట్లు ఉంటాయి జనసేనకి. ఓకే, మీ పేరు? ఏం చేస్తున్నారు? కూలి పని చేస్తున్నారు, డైలీ వృత్తి. ఎలా ఉందన్న మీరు రేపు మీ నియోజకవర్గం నుండి ఏ పార్టీ గెలవచ్చు? దర్శి నియోజకవర్గం నుంచి. దర్శి నుంచి అయితే పక్కా టీడీపీ, మారేది ఏముండదు. 2024లో పక్కా టీడీపీ జెండా ఎగురుద్ది, అది మాత్రం పక్కా. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అధికార పక్షంలో గెలిచింది కదా మొన్న. అవునండి, గెలిచారు. ఫలాన్ని చేశామని చెప్పి ఎవరు ముందుకు రాలేదు కదా ప్రజలు. ఇప్పుడు మా టీడీపీ ప్రభుత్వంలో మాకు ఒక పని చూపించమంటే ఇవాళ 13 వాగు చూపిస్తాం. ఇవాళ జనసేనలో ఏదో పని చూపిమ్మనండి. అదేనండి, వైఎస్ఆర్సీపీలోనే సిపి అండి పని. మాకు సిపి లేరు కదా. ఇప్పుడు మేము టీడీపీ పార్టీలో 13 పిచ్చి చూపిస్తాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీలో సిపి ఇమ్మనండి. అది పక్కా టీడీపీ వచ్చిందండి 100%. అంటే సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్నారు కదా, అమ్మఒడి గానీ. అవునండి, మా కాడ తీసుకొని ఇస్తాండు. మీ కాడ తీసుకుంటున్నా? అవునండి, కరెంటు బిల్లు 5200 కట్టాము, ఇంటి పన్ను 5200 కట్టాము. నెలకా సంవత్సరానికి. ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో ఫీజులు కట్టేది సార్. మా అమ్మాయి గురువు పాఠశాల హాస్టల్లో చదువుతుంది. బుక్స్ నుంచి సబ్బుల దాకా అన్ని నెలకి 3000 అవుతుంది. గురువు పాఠశాల కదా, ఎందుకు అవుతుంది? ఇప్పుడు ఈ హై స్కూల్లో నా కొడుకు ఫస్ట్ ఇయర్ అయిపోయి ఫస్ట్ ఇయర్ జరుగుతుంది. వాడికి ఎగ్జామ్ ఫీజు 3000 కట్టా. నిన్న మళ్ళా ఫీజు ఎగ్జామ్ ఫీజు అని చెప్పి 1000 రూపాయలు కట్టించుకున్నాను. బుక్ 60 రూపాయలు అంట, 300 రూపాయలు బుక్కులు, మళ్ళా అన్నం లేదు, మళ్ళా యూనిఫామ్ లేదు. యూనిఫామ్ ఆయన అంటే గవర్నమెంట్ యూనిఫామ్ 400కే ఇవ్వాలి.
రూపాయలు 400 యూనిఫామ్ తీసుకుంటా, అది పుట్టుకూలే 1000 రూపాయలు అవుతుంది. ఇవన్నీ సరిపోలే సార్. ఆయన ఇచ్చిన 15,000, నేను కట్టేది 30,000. ఎవరైనా లెక్కలు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు తెలియకపోతే ఆయన నాకు ఫోన్ చేసి నా నంబర్ చెబుతా, వచ్చి నన్ను అడగమని లెక్కలు కరెక్ట్ గా చెబుతాను. ఇంటింటికి లక్షలు చేరుతున్నాయి చాలా మంది అంటున్నారు కదా. లక్షలు ఎవరు ఇంటికి చేరుతాం? ఉన్నోళ్ళు ఇంటికి చేరుతాను సార్, లేని వాళ్ళు ఇంట్లో మా ఇంట్లో ఇవాళ బియ్యం కూడా లేవు, మాకు యాడ్ చేరుతాయి. మీకోసమే కదా ఇప్పుడు రేషన్ బియ్యం కూడా ఇంటికాడికి వస్తున్నాయి అంటున్నారు కదా. ఏది రేషన్ బియ్యము ఇంతకు ముందు ఇంటికాడికి పోయి తెచ్చుకున్న వాళ్ళు వెళ్ళారా? ఇంటికాడ తెచ్చుకున్న వాళ్ళు వెళ్ళారా? ఇప్పుడు స్టోర్కి వెళ్ళారు, తెచ్చుకున్నారు, తిన్నారు. ఇప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు అందరు మిరగా కోతకి వెళ్తారు. ఆయన వచ్చి కూడా 10 గంటల పైన వస్తాడు. ఒక వచ్చి అంటాడు, వాళ్ళు ఉండరు. మళ్ళీ రేపు మరుసటి రోజు ఎప్పుడు వస్తారని కూడా తెలియదు. ఆ బండి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఇచ్చాడు అలా 5 కేజీలు బియ్యమే, దాని మీద ఏమైనా కందిపప్పు ఎత్తానువా, పంచదార ఎత్తానువా, బెల్లం ఎత్తానువా, చింతపండు ఎత్తాను, ఏమి ఎత్తాను? అలా బియ్యమే కదా. ఆ బియ్యం కోసం 300 కూలి మానుకొని వాళ్ళు ఇంటికాడ ఉండాలా? ఓకేనా? వాలంటీర్ వ్యవస్థ పెట్టి పింఛన్లు కానీ ఇంటికి ఉదయాన్నే అందిస్తున్నాము అని చెప్తున్నారు కదా. అవునండి, ఇప్పుడు లేని వాళ్ళకి ఎత్తుండ్రు, అది మంచిదే. ఇప్పుడు ఉన్న వాళ్ళకి తీసేస్తున్నారు కదా. ఎవరైనా గట్టిగా అడిగినోడు వాడు పింఛన్ తీసేస్తుండే, దాని గురించి ఏమనాలా? అంటే వాలంటీర్ వ్యవస్థ బాగాలేదా? వాలంటీర్ వాళ్ళు ఏం చేస్తారు సార్? వాళ్ళు 5,000 జీతానికి వచ్చిన వాళ్ళు నువ్వు గుండెలు కొట్టుకోరన్నా కొట్టుకోవాలి. వాలంటీర్ మీద ఏం తప్పు లేదు సార్. నేను అంటాం ఏంటంటే వాలంటీర్ ఏంటంటే వాళ్ళ జాబ్ అది. ఇప్పుడు ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి కత్తితో పొడుచుకోరంటే పొడుచుకోవాలి, అది వాలంటీర్ జాబ్. అది అంత ఇబ్బంది పడుతుంటారు వాలంటీర్లు, అది విషయం అది సార్. అంటే ఇప్పుడు రేపు మీ నియోజకవర్గంలో ఎవరు గెలవచ్చు సార్? మా నియోజకవర్గంలో టీడీపీ పక్కా వచ్చింది, గెలుస్తుంది 100%. మా చర్చి నియోజకవర్గం టీడీపీకి 100 ఉంది. వాళ్ళు మంచి బాగా చేసింది. పూజపల్లిలో స్టార్టింగ్ నుండి కూడా రాజకీయాలు అవన్నీ మనకి తెలియదు సార్. మేమైతే పక్కగా మాకు అభివృద్ధి పనులు కూడా టీడీపీ జరుగుతున్నాయి కాబట్టి మేము టీడీపీ రావాలని అనుకుంటున్నాం. పైన ఎవరు గెలుస్తారు? పైన టీడీపీ సార్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పొత్తు పొడుచుకో, పొత్తు వచ్చినా సరే పొత్తు రాకపోయినా సరే, ఎంత మంది వచ్చినా టీడీపీ వచ్చేది. ఎంతమంది ఏం చెప్పుకున్నా నువ్వు చెప్పొచ్చు, నేను చెప్పచ్చు, పైన దేవుడికి తెలుసు ఎవరు వచ్చేదని. ఏం చేస్తుంటారు? మేము పొలం పని చేసుకుంటాం. ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం సంగతి ఇంకా ఊరి మీద చేసేది ఏం లేదు. అది కాకపోతే ఆయన ఇస్తానన్నా అన్ని ఇస్తనే ఉన్నాడు. ఈ రోజు జనాలు రకరకాల నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? మా నియోజకవర్గం ఇప్పుడు జనం అంతా ఏంటంటే భూసభలకి వెళ్తున్నాడు అనుకుంటున్నారు. ఇంకా మరి ఇంకా పైన జరగబోయేది ఎవరు చూడలేదు. ఇప్పుడు ప్రస్తుతం అనుకునేది ఏంటంటే భూసభలకి వెళ్తాడని అంటున్నారు. టీడీపీ బలంగా ఉంది మీ నియోజకవర్గంలో అంటారు కొంతమంది. ఏమో టీడీపీ బలంగా ఉందని అనుకుంటారు, అటు అటు అనుకుంటారు, ఇటు ఇటు అనుకుంటారు. అవన్నీ మనం చెప్పేది కాదు. జగన్ అభివృద్ధి చేయట్లా, ఓన్లీ ఉచిత పథకాలన్నీ ఇస్తుంటే మనకాడ 10,000 ఇచ్చి 30,000 అవుతున్నట్టు కొంతమంది. దాంట్లో మీరేమంటారు? అవన్నీ అబద్ధం మాట, కొట్టకాగమాట. 10,000 ఇచ్చి 30,000 అవుతున్నట్టు ఆయన నూకిందో ఇదంతా. ఇది ఒక సంసారం. ఈ సంసారంలో అన్ని తరుగు లేకుండా చేయాలని ఎవరు అలా కాదు. ఏదో చేతైన కాడికి ఏదో చేసుకుంటూ వస్తున్నాడు. ఎవరు చేసేది ఏమి లేదారా? ఇది ఒక ఉమ్మడి కుటుంబమే కదా. ఏదేదో వచ్చినమ్మో జగన్ గెలుస్తాడా మరి? జగన్ గెలుస్తాడు, అన్ని సీట్లు తగ్గుతాయి, గెలుస్తాడని అనుకుంటున్నాం. అంతే. 175 అంటుండు కదా జగన్. 175 అయింది. ఏదో వాళ్ళు రక్షమని వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు. కానీ ఎన్నైనా కానీ పోయిన సంవత్సరం మెజార్టీ బాగా వచ్చింది కాబట్టి కొద్ది గొప్ప తగ్గినా కానీ గెలుస్తాడని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు షర్మిల కూడా ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అయింది కదా. ఎంపీ జగన్ సవాల్ చేస్తారు, దానిపై మీరేమంటారు? ఆంధ్రాలో షర్మిల వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఆ టైం అప్పుడే అయిపోయింది. ఇప్పుడు షర్మిల కాకపోతే ఆమె వాళ్ళిద్దరు అన్నా చెల్లెలకి ఏదేదో వచ్చి అనుకోవడమే కానీ ఈ ఆంధ్రాలో కాంగ్రెస్ కు ఓటు లేదు. కాకపోతే తెలుగుదేశమా వైఎస్ఆరా ఈ రెండు అటు ఇటు పోవాల్సిందిగా. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయము, మా ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు. ఏం చేస్తుంటారు? మేము పొలం మెరగాలో చేస్తాము. పొలం ఎలా బాగానే ఉంది ప్రస్తుతానికి. జగన్ వచ్చిన కానీ మాకు డబ్బులు అయితే బాగున్నాయా, ఇంటింటికి వస్తున్నాయి.
ఇదిగో కౌలు పని కానీ మొత్తం పింఛన్ కానీ మొత్తం అతని అది జగన్కి మళ్ళీ వాడు ఓడేస్తాం మేము. మీ దర్శన నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? కూర్చోపలే ఎంత మెజార్టీతో? 30,000 మెజార్టీ గెలుస్తారు. టీడీపీ బాగా బలంగా ఉందంటారు. ఎంత సీన్ లేదు అనుకోవడానికి కూర్చోపల్లి గెలుస్తారు. పైన ఎవరు గెలుస్తారు? పైన జగన్ అండి. మా అమ్మాయికి పేరు పెట్టి ఇంకో జగన్ అండి. మా ఊరు తీసుకొచ్చా జగన్ ని కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను బొమ్మ పెట్టి మా ప్రెసిడెంట్ కైపు సుబ్బారెడ్డి నాయకత్వంలో మేము పనిచేస్తున్నా. అది తీసుకొచ్చి మీ జగన్ మీకు పేరు పెట్టిందా? మా అమ్మాయికి పేరు పెట్టింది జగనే. అప్పుడు కూచేపల్లి బాలినేని శ్రీనివాసరెడ్డి మా కైపు సుబ్బారెడ్డి వాస్తవంలో మేము చెబుతున్నాం. అది కైపు సుబ్బారెడ్డి మాకు. అది గెలుస్తాడు గెలుతుడు కూసేపల్లి. అది ఏం చేస్తుంటారు? ఎలా ఉంది మీ దర్శన నియోజకవర్గం? మా దర్శన నియోజకవర్గం ఈసారి వచ్చేది చంద్రబాబు. ఎక్కువ శాతం చంద్రబాబు జగన్ వచ్చి మాకు ఏం చేసింది? 4 సంవత్సరాలు అయితే మమ్మల్ని పింఛన్ అయిపోయింది. పింఛన్ అసలు ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు ఒక కార్డు మీద 2 మనుషులకి పింఛన్ ఇచ్చింది. పోతే 3 నెలలకు ఒకసారి పింఛన్ ఇచ్చింది. అప్పుడంతా స్కాములు చేస్తుంది కాబట్టి ఇప్పుడు పారదర్శకంగా చేస్తున్నా అంటున్నారు కదా. పారదర్శకంగా అయితే ఏది నెల వచ్చి నెలలో 1వ తారీఖు 2వ తారీఖు పోయినట్టు ఇది పింఛన్ లేదు. వాడికి 4 చక్రాల బండి ఉంటే పింఛన్ లేదు. మరి పోతే ఏదున్నా కానీ మామూలుగా మమ్మల్ని ఆ కార్డులో నుంచి పక్కకు తీయమంటే అట్టపాటు చచ్చిపోతే కార్డు పింఛన్ కోసం ఈ మనిషి చెప్తానంటే ఆ కార్డులో తొలగెత్తండి. అదేమన్నా పద్ధతి చెప్పి అదొకటి సచివాలయానికి పోమంటారు. సచివాలయానికి పోమంటే సచివాలయానికి పోతే మేము కాదు ఎంఆర్ఓ ఆఫీస్కి పోమంటారు. ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే కలెక్టర్ ఆఫీస్కి పోమంటారు. ఎన్ని తిరిగి 4 చెప్పులు ఎదుగుతుంది 4 సంవత్సరాలు. మామూలుగా ఏం చేయాలి? 80 సంవత్సరాలు పింఛన్ లేదు. మేము 4 కొడుకులు ఉంటే మా కోడలు అట్నే ఉంటారు. మేమంటే ఒక టయానికి అట్లా బొచ్చలేదు అంటే అన్నం పడతాం. ఆమె బతికే మాటలు బోతలు మంచిగా పెట్టుకుంటుంది కదా. దాన్ని బట్టి ఇంకా అది మీ అందరికీ విరక్తి కలిగింది. ఏంది ఒకవేళ ఆటో వాళ్ళకి 10,000 అయితే 20,000 వచ్చి చేస్తున్నాను. ట్యాక్స్ అనేక రకాలుగా జరుగుతుంది. జనంలో విరక్తి కలిగింది. చంద్రబాబుకి ఓటేస్తారు. దర్శన ఏ పార్టీ గెలుస్తుంది? దర్శన నియోజకవర్గంలో తెలుగుదేశమే గెలిచింది. అంటే జనసేన తెలుగుదేశం 2 ఉన్నాయి కాబట్టి కలిసి 2 చంద్రబాబు. అంటే ఇక్కడ ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది టికెట్? టీడీపీకి ఇస్తే ఎక్కువ అవకాశం ఉంది. టీడీపీలో అయితే ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మనం పలానా మనిషికి ఇస్తారు మనం చెప్పడం ఇంకా 2 నెలలు టైం ఉంది. టీడీపీ ఖచ్చితంగా గెలుస్తాం. అంటే ఇద్దరు జనసేన వాళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తారు కాబట్టి అంటే ఎక్కువ బలం టీడీపీ ఉంది. జనసేన తక్కువ ఉంది కాబట్టి ఇద్దరి మీద చంద్రబాబు ఇక్కడ టీడీపీ మనిషి క్యాండిడేట్ గెలుస్తుంది. అంతవరకు ఇప్పుడు ఆ బాధంతా 80 అసలు ఆ ముసలాం నువ్వేను బట్టలపాలెం మొత్తం ఆ ముసలాం చూపిస్తే నీకు ఆశ్చర్యం కలిగింది. 80 సంవత్సరాల ముసలాం 4 సంవత్సరాల నుంచి పింఛన్ లేదు. తెలిసిండు వాటిలో ఎప్పటి పింఛన్ లేదని ఖర్చు చేస్తారు. డబ్బు కళాకారుడు ఒకటి ముసలాం సరే ఏమి తీయాలి కదా 80 సంవత్సరాల ముసలాం ఒకరోజు డబ్బు కళాకారుడు అని వాలంటీర్లు వాళ్ళు మాట్లాడుకొని ఆమె పిలిచింది. నేను ఒట్టబట్టాను చంద్రబాబు నాయుడు తెలియలేదు.